శ్రీమదాచార్యమధ్యమాం వెంకటరామార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపారకరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ సంయమిభ్యో నమో నమః. అస్మత్శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. శ్రీగురుభ్యో నమః. కారణపరచిద్రూప కాంచీపురసీం నికామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగగత కామాక్ష్యై నమః. సభాయై నమః. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఏ అమ్మవారిని మనం మనసా వాచా కర్మణ విశ్వసిస్తూ ఉన్నామో, ఏ పరాశక్తి ఈనాడు ఈ సృష్టినంతటినీ కూడా నడపడానికి కారణభూతురాలయ్యిందో, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని లలితా సహస్రనామంలో అమ్మవారి వైభవాన్ని చెప్పినట్లుగా సకల జగన్నాటకానికి కూడా మూల ప్రకృతిత్వాన్ని పొంది ఉన్నటువంటి పరాదేవత ఎవరో, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిగా, పురీ, ద్వారవతీ చైవ సప్తైతా మోక్షదాయికా అని 7 మోక్షపురులు చెప్తే, వాటి యందు ప్రసిద్ధమైన కాంచీ క్షేత్రంలో కామాక్షి స్వరూపంలో అవతరించి భక్తుల సకల కోరికల్ని తీర్చేటటువంటి మంగళప్రదాయిని అయిన పరాశక్తి ఎవరైతే ఉన్నదో, ఆ అమ్మవారిని నూతనంగా ఈనాడు ఒక పూజా రూపంలో, వ్రత రూపంలో ధ్యానించడానికి, పూజించడానికి, సకల మంగళములు కావాలి అని కోరుకుంటూ మంగళార్థులైన వివాహాన్ని కోరుకునేటటువంటి ఈ కాబోయేటటువంటి వరులందరూ కూడా, పెళ్లి కొడుకులు ఇలా కూర్చుని అమ్మవారిని పూజించడం. ఈ పూజలో మనం ఎప్పుడైతే కామాక్షి అమ్మవారిని స్మరిస్తామో, అప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి, అనగా నడిచే దేవుడు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కి, Happy 10th Prime Day to you. 4th to 6th July it's on. Grab 10th anniversary deals before they're gone. Don't miss Amazon 10th Prime Day. 4th to 6th July. Join Prime now. ప్రసిద్ధికెక్కి సాక్షాత్ శంకర స్వరూపంతో ఈ భూమిని అంతటినీ కూడా నడయాడినటువంటి పరమేశ్వరులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి అనుగ్రహం తప్పక కలుగుతుంది అనేటటువంటి మాటని నిజం చేస్తూ స్వామివారి యొక్క పాదుకలు ఈ స్థలానికి రావడం, ఇది మనందరి యొక్క పూర్వజన్మ అదృష్ట విశేషం. ఈ పిల్లల యొక్క త్వరలో వీళ్ళకి వివాహం సిద్ధిస్తుంది అని చెప్పడానికి పరమేశ్వరుని యొక్క పాదుకలే సాక్ష్యములు అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ఆ అదృష్టాన్ని వీళ్ళందరూ పొందారు.
దాన్ని దర్శించుకోవడమే చాలా విశేషం. ఇటువంటి ఈ మహోత్తరమైనటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క పూజను చేయడానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. ఇక్కడ ఒక అంశం చెప్పాలి నేను మీ అందరికీ కూడా. బ్రహ్మశ్రీ బ్రహ్మానందం గారు, వారి పేరులోనే బ్రహ్మ ఉన్నది, వారి పేరులోనే ఆనందం కూడా ఉన్నది. వారు ఎంత తాపత్రయపడిపోయారంటే ఈ విషయం గురించి నాతో చెప్పడానికి, సుమారుగా 3 నెలల నుంచి ఈ రోజు ఉదయం 7 గంటల వరకు 100 నుంచి 120 సార్లు నాకు ఫోన్ చేసి ఉంటారు ఆయన. ఏమిటి ఇన్నిసార్లు ఫోన్లు అంటే ఒక్కటే ఒకటి, మహానుభావ మీరు మంత్రాన్ని చదివిన వారు, మంత్రాన్ని నమ్మేవారు మీరు కానీ, మా గోపాలకృష్ణ గారు కానీ, బ్రహ్మగారు ఇత్యాదులు, నేను మంత్రమే శ్వాస అన్నట్టుగా బతికేటటువంటి వాడిని. కొన్ని వందల మంది మా సంస్థ ద్వారా చేసేటటువంటి ఈ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మన వాళ్ళు వివాహం కాక పిల్లలు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ వివాహాలైతే, వీళ్ళందరూ గృహస్థ ధర్మాన్ని తీసుకుంటే, చక్కగా భార్యతో పిల్లలతో సుఖంగా ఉంటే సనాతన ధర్మం ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. వీళ్ళందరూ ఏమో మా సంస్థను చూసి, నన్ను చూసి, మా కార్యవర్గాన్ని చూసి ఇలా అమ్మవారి పూజ చేసుకోవాలి అని చెప్పి ముందరకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరి సంకల్పము కూడా నెరవేరాలి. ఆయన మాటల్లో నాకు అనిపించినటువంటి భావన చెప్తూ ఉన్నాను. ఈ అమ్మవారి పూజ చేసుకుని ఇంతవరకు మేము చేసినటువంటి ఈ పూజల్లో, వ్రతాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళల్లో చాలా మందికి పెళ్లిళ్ళు అయినాయి. ఇప్పుడు కూడా వీళ్ళందరికీ వివాహాలు అవ్వాలి. అలా అయ్యేట్టుగా అమ్మవారు అనుగ్రహించాలి. దానికి అమ్మవారి పూజ ఇత్యాది నిర్వహణ కోసం మా బ్రహ్మగారు ఉన్నారు. ఆ అమ్మవారి వైభవాన్ని మీరు చెప్తూ, ఆ అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్తూ, వాళ్ళందరికీ వివాహం అవ్వడానికి చక్కటి ఉపదేశాన్ని చేస్తూ, మేం కోరుకున్నటువంటి భావన సిద్ధించేట్టుగా మమ్మల్ని మీరు తప్పక సంతోషపరచాలి అంటూ ప్రతిసారి ఇదే. అంటే ఒక కార్యక్రమం నిర్వహించడము అంటే ఏదో నలుగురికి చెప్పాం, వస్తారు, చేశాం, వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా అందరికీ ఇది నిత్యంగా సత్యంగా జరగాలి. ఏదో పూజ అంటే మనం తప్పక చేసుకుంటున్నాం కదా అని కూర్చుని చేసుకున్నట్లు కాకుండా నమ్మకంతో, విశ్వాసంతో మనం చేసుకోవాలి. ఆ చేసుకున్నటువంటిది అందరికీ సిద్ధించాలి. ఆ సిద్ధించి వీళ్ళందరికీ పెళ్లిళ్ళు జరగాలి. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి తాపత్రయపడిపోయినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు. నేను ఒకసారి చెప్పేశాను ఆయనతోటి, మీ వయస్సు ఏమిటి, మీ స్థితి ఏమిటి, మీరు ఎందుకు ఇంత తాపత్రయపడిపోతున్నారు, తప్పక జరుగుతుంది, మీరు ఎక్కువ శ్రమ తీసుకోవద్దు అంటే, మహానుభావ మీరు చెప్పింది వాస్తవమైనా ఇది నా బాధ్యత కదండి, కాబట్టి ఈ బాధ్యతని ఎత్తుకున్న తర్వాత పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయితే అది కదండి నాకు సంతోషం అంటూ, అంటే ఒక నిర్వాహకుడు మామూలుగా గ్రాండ్ గా జరగాలని కోరుకుంటారు కానీ చేసిన తర్వాత ఆ ఫలం కావాలి అని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది లోకంలో. కానీ ఆయన అటు బాగా జరగాలనుకోవడం, ఇటు అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఈ యొక్క కార్యక్రమం జరగాలని కోరుకోవడం, దానికి బ్రహ్మశ్రీ కురవి గోపాలకృష్ణ గారిని, వారి బ్రహ్మగారిని వారు నియమించుకోవడం. వారు ఇంకా ఈ బ్రహ్మానందం గారి అంటే వారికి మించి ఆయన. నాకు వారితోటి 25 ఏళ్ల పరిచయం ఉంది, ఇప్పటిది కాదు. వారు కేవలం ఏదో పూజలు చేయించడంలోనో దీంట్లోనో ప్రసిద్ధులు కాదు. వారికి పురాణాలన్నీ తెలుసు, వారికి నాట్య శాస్త్రం తెలుసు, ఆయనకి సంగీతం తెలుసు, ఆయనకి వేదం గురించి తెలుసు, ఆయనకి శాస్త్రం గురించి తెలుసు, ఆయనకి ప్రయోగంలో ఉండేటటువంటి అన్ని విషయాలు తెలుసు.
పూజా విధానాలు ఎలా చేయించాలో తెలుసు. మీరు ఏదో రకంగా చేసేస్తాం, అక్షతలు వేసేస్తాం అంటే ఊరుకునే మనిషి కాదు. ఇలాగే వెయ్యాలి, ఇలాగే చెయ్యాలి, ఇట్లానే మీరు మనస్సులో భావించాలి అని మీ మీద సర్వాధికారాలు తీసుకుని శ్రద్ధతో మీతో పూజ ఎలా చేయించాలో తెలిసినటువంటి బ్రహ్మగారు ఈ సంస్థలో ఉన్నారు. ఆ విషయం కూడా నేను మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. ఏదో వేసేయండి చేసేయండి అన్నం వేరు. నలుగురు కలిస్తే సాధారణంగా పురోహితుడికి ఓ నిర్లిప్తత వస్తుంది. వచ్చిన తర్వాత కానివ్వండి, చల్లండి, వేసేయండి, పుష్పం వేయండి, గంధం వేయండి. కానీ గంధం వేసేటప్పుడు మీ గోరు తగలకూడదు. మీరు రాసేటప్పుడు క్లాక్ వైజ్ గా రాయాలి. ఇవన్నీ ఎందుకు చెప్పాలండి మీకు అంటే, మీరు శాస్త్రోక్తంగా శాస్త్రం చెప్పిన విధంగా మీరు చేస్తే ఆ చేసినటువంటి పనిలో ఉన్నటువంటి పరిపూర్ణమైన ఫలితాన్ని మొత్తాన్ని కూడా మీ పుణ్య విశేషంగా మీరందరూ కూడా పొంది రేపు మీరు అనుకున్నటువంటి కోరికని తీర్చుకున్నటువంటి వాళ్ళై సంతోషంగా ఉంటే, ఇగో ఫలానా పూజ మాతోటి ఫలానా కురవి గోపాలకృష్ణ గారు అనేటువంటి ఆయన ఇగో ఈ బ్రహ్మానందం గారి అధ్యక్షతన మాతో చేయించడం వల్ల ఈనాడు ఇగో ఈ విశిష్టమైనటువంటి ఫలితాన్ని మేమందరం పొందాం అనేటటువంటి తృప్తిని మీరు పొందితే అప్పుడు కదా ఇక్కడ కూర్చుని చేయించినందుకు నాకు సార్థకత అని చెప్పి భావించేటటువంటి వ్యక్తి ఈ సంస్థకి బ్రహ్మగారిగా ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటివి అన్నీ అపూర్వంగా ఇక్కడ కుదిరినటువంటి రోజు కాబట్టే ఈనాడు చాలా మహోత్తరమైనటువంటి వేదిక అయింది ఈ యొక్క వేదిక అని చెప్పి నేను ఆరంభంలో చెప్పాను. ఇక అమ్మవారి యొక్క పూజని చేసుకోవడం కోసమని సకల విఘ్నాలు పోవడానికి గణపతి పూజ, శుద్ధ్యర్థం పుణ్యాహవాచనం రెండింటినీ కూడా పూర్తి చేశారు. ఇక